డ్రైవర్ బండాపు. డ్రైవర్ బండాపని చెప్పారుగా. ఇందా చిన్ని, ఇదిగో ఆంటీ నీకోసమే తీసుకొచ్చింది. అవును సార్, మనం ఎప్పుడు ఎస్టేట్కి వచ్చినా మేడం ఆ పాపకి మిఠాయిలు తెచ్చిస్తుంది కదా. ఎవరు తను? ఎవరో నాకేం తెలుసు. ఆవిడ మీ వైఫ్ కదా. హస్బెండ్ గా అడిగితే తప్పేముంది? నేను హస్బెండ్ అంతే. ఇంతవరకు నేను ఏది అడగలేదు, తను ఏది చెప్పలేదు. మీ నాన్న ఎక్కడికి వెళ్ళారు బంగారం? కింద ఊరికి వెళ్ళాడు చిన్నాన్ని తీసుకురావడానికి. నాన్న వచ్చినప్పుడు ఆంటీ వచ్చి వెళ్ళిందని చెప్పు, సరేనా? చిన్ని ఎవరు? పరీక్ష బారేసావా? పాస్ అవుతా? నేను ఫెయిల్ అవుతానా? ఊరికి అడిగారు. సరే పద, ఆకలేసి ఉంటుంది. ఎందుకు తింది కనపడ. అయ్యో వద్దనయా, నేను ఇక్కడికి రాగానే పరోటా ఎక్కరి తిన్నాను. ఏమి తిన్నావు? రెండే ఒకట్రా, మరో 4-5 రాగించుకుంటాను. సరే పద పద. ఓ, నువ్వు ఇంకా ప్రజాసేవ చేయడం వదలలేదా అన్నయ్య? ఈ నెమలి వాహనం మనకే కాదురా, పుడియూరు వాళ్ళకు కూడా సొంతం. ఊళ్ళోకి పులిస్తే కుమార్, ఊళ్ళో ఉన్న వాళ్ళకి సాయం చేయాలన్నా కుమార్. ఇందులో నిన్ను నువ్వు గమనించుకోవడానికి కొంచెమైన టైం కేటాయించవా? రేమణి, నువ్వు పుట్టగానే అమ్మపోయింది. నిన్ను నా చేతిలో పెట్టి నాన్న పోయాడు. ఏం చెయ్యాలో ఎటెళ్లాలో దిక్కుతోచక అల్లాడుతున్నప్పుడు మనకు అండగా నిలిచింది ఎవరు? ఈ ఊరు వాళ్లే కదా. మరి వాళ్లతో సమస్య వచ్చినప్పుడు మనమే కదరా ముందుండి ఆదుకోవాలి. రే తమ్ముడు, నీ స్నేహితులెవరో వచ్చి మన గెస్ట్ హౌస్ లో ఉంటున్నారుగా. వాళ్ళని చూస్తుంటే నాకు అంత మంచివాళ్ళుగా అనిపించట్లేదు. మంచివాళ్ళు అన్నయ్య, డాడీ గిరిజాకి కావాల్సిన వాళ్ళు. మంగళాపురంలోనే దాదాగిరి ఒక హీరో అనుకో. ఆయన క్యాన్సర్ కి ఏదో మందు కనిపెడుతున్నారు. ఇందులో కనుక సక్సెస్ అయితే నాకు మంచి జరుగుతుంది, వాళ్ళ ఫ్యాక్టరీలో నాకు మంచి ఉద్యోగం దొరుకుతుంది. అవునా? రే, నీకు మంచి జరుగుతుందంటే నేనేం చేయడానికైనా సిద్ధమేలా. అయితే వాళ్ళని కలిసే వెళ్దాం. ఎవడు మొహం మీద టాచ్ చేస్తున్నాడు? వచ్చేసాడు నా బామ్మర్ది కుమార్. అమ్మో, పులి! అమ్మో అన్నా, నువ్వు వస్తుంటే పులి వస్తున్నట్టుందన్నా నాకు. అన్నా, తను శివ అన్న. తమ్ముడు మణి చెప్పాడు. కుమార్ కూర్చోండి. పర్లేదండి, నువ్వు కూర్చో బామ్మర్ది. హాయ్ రే సుబ్రమణి, నువ్వెప్పుడు రావచ్చావు? మణి, సుబ్రమణి, బామ్మర్దికి పోయిరా అట్ట సుత్తావేంటి? వద్దు, ఇది ఫారిన్ సరుకు కదూ. ఈ అడవిలో ఉన్న చలికి నాటు సరుకు అయితే బాగుంటుంది. వెళ్ళి తెచ్చుకుంటా. తాగితే ఆడికి ఎక్కడెక్కుతుంది. అన్న చాలా మంచి వాళ్ళ ఉన్నాడు. ఏంటా శివ? కుమారు పసిపిల్లాళ్ళంటోడ్రా. స్నేహానికి ప్రాణమైనా ఇస్తాడు. తేడా వచ్చిందంటే సింహంరా, నరసింహం. తెచ్చుకున్నాడు నాటు సారా. అది కొడితే కదిరిపోద్దు. ఇది సేవ కుట్టినట్టు కూడా లేదురా. లైట్ గా ఒక స్మాల్ పాస్తా, పోనీ ఒక 90. ఏంట్రా ఏంటి? అదే అన్న, మణికి కూడా ఒక రౌండ్ వేద్దామని. చంపేస్తాను. వాడు చిన్నపిల్లాడ్రా. వాడు మందు తాగడు, దమ్ము కొట్టడు. ఏంటి అర్థమైందా? అర్థమైందా? అరే తమ్ముడు, ఇదిగో నువ్వు బండి తీసుకెళ్ళు. వెళ్లే దారిలో జంక్షన్ లో బండిలో ఉన్న సరుకు దింపి. అట్టాగే మా ఇంటికి వెళ్ళి అక్కడ మాత్రం ఉంటుంది. ఇదిగో, మీ వదిలితే ఏం చెప్తావు? నేను వెళ్ళిన కలవను లేదు, మందు ముట్టుకోను లేదు. ఆ లారీ వీడికి నెమలి వాహనం. కుమార్ తప్ప దాన్ని ఇంతవరకు ఎవరు ముట్టుకోలేదు. ముట్టుకుంటే మణి ముట్టుకోవాలి. చిన్నప్పటి నుంచి వాడిని పెంచి చదివించింది నేనే కదా. నెమలి వాహనం అన్నా మణి అన్నా నాకు ప్రాణం. అందుకే వాడికి ఇచ్చారు. నీకు విషయం తెలుసా? మన మణికి ఉద్యోగం దొరకబోతా ఉంది చెప్పాడు. కానీ గంజాయి ఆకుతో క్యాన్సర్ ని నయం చేసే మందు కనిపెడతారంటే నేను నమ్మలేకపోతున్నాను. ఈ ప్రోడక్ట్ మార్కెట్ లోకి వచ్చిందంటే సుబ్రమణికే లాభం. ఎందుకంటే మణి నెక్స్ట్ గిరి ఫార్మసీకి మార్కెటింగ్ మేనేజర్. మీకెంతో రుణపడి ఉంటాను. నేను బతుకున్నదే వాడి కోసం. మీకేం కావాలో చెప్పండి, నా ప్రాణాలైనా ఇస్తా. అయ్యో అదేం వద్దన్నా, నువ్వు మాతో ఉంటే చాలు. ఉంటా. దుప్పి మాంసం రెడీ. ఏంట్రా? దుప్పి కూర. దుప్ప? మేకపోతు. మేకపోతా? మేక కూర.
ఎవరి మేక? ఉస్మాన్ ఇంట్లో ఉండిన మేక మాంసం వీళ్ళకి దుప్పికి మేకకి తేడా తెలీదు. దుప్పి మాంసం మేనేజ్ చేయండి అన్న, పాపం లొట్టలేసుకుంటూ తింటారు. వేట మోసమే మసాలా దట్టించి తీసుకొచ్చాడు. ఊరికే దుప్పి మాంసం అని సరదాగా అన్నాను. దుప్పిని చంపకూడదు కదా. నిజంగా చంపుతాడు నువ్వు. చిన్ని, ఈ బొమ్మకి ఇలా కీ ఇస్తే డాన్స్ బాగా చేస్తుంది. వదినా, నువ్వేంటి మాట్లాడడం లేదు? ఏం లేదులే. అయ్యో వదినా, అన్నయ్య గెస్ట్ హౌస్ కి వెళ్ళను లేదు, మందు కొట్టను లేదు. సరే చాలే, ఇవాళ రాని. రాగానే 4 కడిగేస్తాను. ఏంటో తాగేసి 4 కాళ్ళ మీద వస్తాడు. బావా, నువ్వు తప్పుగా అనుకున్నట్టు ఓ మాట చెప్తాను. కట్టుకున్న పెళ్ళాం పక్కలో పడుకోలేనోడు మగాడే కాడు. ఏంటి మగాడు కాదా? ఎలా భోంచేసావా? అయిందన్నయ్య. మంచిది. చిన్ని నిద్రపుచ్చుతోంది. సరే నువ్వు పడుకో. బావా, నువ్వు పడుకో. బామర్ది చిన్ని ఎక్కడ? నేను తిన్నాను. నువ్వు తినలేదా? మాయనా ఏంట పిలిస్తే మాట్లాడవు? ఎవరో మౌనం పడతావా? ఏదో దాకా తాగి 4 కాళ్ళతో వచ్చేవాడితో నేనేం మాట్లాడను? 4 కాళ్ళు 2 కాళ్ళ మీద వచ్చాను కదా. అది కట్టాడు 4 కాళ్ళ మీద వచ్చింది మా బావ. అదిగా ఓ గోవాల చిన్న గోవా. ఏంటే ఇట్టా ముడిసిపోయా? నిన్నేం చేస్తాను చూడు. రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ. నేను రామ్ చిలకనే కదా పిలిచాను, నువ్వెందుకు వచ్చావు? పద 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 పద. ముడుసుకుపోవడం నాకు ఇష్టం ఉండదు. నా కూతురేదే. అప్పుడే పడుకుందా ఏంటే? లేదు నాన్న, నేను ఇంకా పడుకోలేదు. ఏం మిఠాయి? భలే ఉంది మిఠాయి. ఎవరిచ్చారు? చిన్న అన్న? కాదు, ఆంటీ ఇచ్చింది. అంటే కార్లో వచ్చిన ఆంటీ. ఏంటి ఊసేసి నాటకాలు ఆడుతున్నావు? ఇంకా సమయం మించిపోలేదు. కావాలంటే వెళ్ళి దాంతోనే ఊరేగు. నేను నా బిడ్డ ఏ నుయ్యో గొయ్యో చూసుకుని దూకి సత్తా. నేను ఇంతవరకు ఆవిడతో సరిగ్గా మాట్లాడను కూడా లేదే. ఓహో, అదా ఇప్పుడు నీ బాధ? వెళ్ళి మాట్లాడు. ఎవరొద్దన్నారు? అదా బంగ్లాలో నీ కోసం ఎదురు చూస్తా ఉంటది. జూలీ ఆంటీ నిన్ను అడిగానని చెప్పమంది నాన్న. నా బంగారు తల్లి కదూ. మీ అమ్మ కోపం మీద ఇంకా కారం చల్లద్దమ్మా. ఆ కారు దాని ఇంటి గుమ్మం దాకా వెళ్తది. అయినా కారు ఇక్కడే ఆపి వంతిని మీద నడుచుకుంటా వెళ్తది. నాకు బాగా తెలుసు అది నీ కోసం ఇలా చేస్తుందని. అదేం లేదే. నేను రోజు చూస్తున్న తంతే ఇది. నాకు అదంటే ఇష్టం లేదు. ఏంటన్నయ్య, ఏంటి ప్రాబ్లం? జూలీ ఆంటీ. జూలియా? సరేలే, ముందెళ్ళి పడుకోవే. జూలీ ఆంటీ గీలీ ఆంటీ అని గదిలోకి వెళ్ళు. వెళ్ళమంటున్నారా? ఎవరన్నయ్య జూలీ ఆంటీ? అది ఎందుకు అడుగుతావు లేరా? ఓ 5-6 ఏళ్ల ముందు జరిగిన కథ. నువ్వప్పుడు మంగళాపురంలో చదువుకుంటున్నావు. ఇదిగో మండి పడుతూ వెళ్ళిందే మీ వదిన. దాన్ని అప్పుడు ప్రేమిస్తున్నా. రోడ్డును చూస్తూ బండి నడపరా. నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను. మనసులో ఉన్న మాట చెప్పే ధైర్యం లేదు. నీకెందుకు రా లబు? ధైర్యం ఉంది, కానీ దాన్ని చూస్తే మాటలు రావట్లేదు. చాలే, బండి ఆపరా. దిగరా, ముందు దిగు. వెళ్ళరా, వెళ్ళి అడుగు. ఏమని? నన్ను చేసుకుంటావని అడుగు. వద్దులే, రేపు అడుగుతా. కాదు, ఇవాళే, ఇప్పుడే అడుగు. ఇప్పుడే అడగాల? వెళ్ళి అడగరా. రే బావా, ఏంటి? ఇవాళ వద్దులే, 2 రోజులు పోయాక అడుగుతా. చంప పగులుద్ది, పోరా. ఏం కావాలి? ఏమొద్దు. అయితే తప్పుకో, దారి కట్లే. మనసులో ఉన్నమాట చెప్పే ధైర్యం కూడా లేదు. ఏంటి తర్వాత కొట్టేనంటే నా వెళ్ళి అడుగు. మైనా రెడీ చేసుకోవచ్చు. ఏంటే? ఇలాగే ఎన్నాళ్ళుంటావు, పెళ్లి చేసుకోవచ్చు కదా. ఎవరిని? ఎవరో ఒకరిని. ఓహో, నువ్విప్పుడు డ్రైవర్ పని మానేసి బ్రోకర్ పని మొదలెట్టావా? ఎల్లహ గీలీ కుమార్. నేను వాడి బావని. ఏంట్రా అడిగావా? ఏమంది? ఒప్పుకుందా? తను నన్ను గీలి కుమార్ అంది బావా. ఏంటి అలా అందా? నువ్వు దిగులు పడకు బామర్ది, నేనున్నాను కదా.
తాడు గట్టిగా లాక్కట్టు. కుమార్ కుమార్ రే కుమార్, నీ కండలు చూసే పంచర్ అయ్యేలా ఉంది. టైర్ పంచర్ అయిందా? పంచర్ అవుతుందిరా. ఏది? ఎక్కడా? ఇక్కడ కదరా, అక్కడ చూడు. ఎక్కడ? అక్కడ ఉయ్యాల్లో. ఎక్కడా? ఉయ్యాల్లో చూడరా మొద్దు. మరి ఈ ఎస్టేట్ ఓనర్ ఏకైక కూతురు తన కళ్ళతోనే నిన్ను తినేస్తోంది. ఆ పిల్లను గనక నువ్వు బొట్లో పడేసావంటే ఈ ఎస్టేట్ కి నువ్వే ఓనర్వి, నేను మేనేజర్ని. కత్తిలాంటి పిల్లరోయ్, వదలకు. బావా, నాకు ఆ సైకిల్ టైర్ చాలు బావా. ఏది? అదిగో వస్తుంది. తాగడానికి నీళ్లు తీసుకురా. ఇదిగో తాగడానికి నీళ్లు. పోరా, వెళ్ళి పంచుడు. తను నీళ్లు గిళ్ళు తేరా, పోరా. రాజకుమార్ని చేసుకోరా అంటే చిరకత్రి చేసుకుంటానంటున్నాడు. ఈడిక ఈ జన్మ అదిగో నీళ్లు తెస్తాను చూడు. అవి ప్యాడ్ నీళ్ళేమో మొహం మీద కొట్టడానికి వస్తుంది. ఇటివు, నేను తీసుకువెళ్ళిస్తాను. అది కదా, ఎస్టేట్ నీ దగ్గరకు వస్తుంది బామర్ది. మేనేజర్ కి జీతం ఎంత ఉంటుందా బా? అడిగి చెప్తా. నువ్వే నా పులియూరు హీరోవి, పులి కుమార్. నీళ్లు కావాలంటే తాగేసి వెళ్ళిపోవచ్చుకో, పిరిగొడ్డు. నేను ఒకరోజు నిన్ను ఏకాంతంగా కలవాలని ఆశపడుతున్నా. పిల్లాడు పడిపోయాడు. బామర్ది, తను నువ్వంటే పడి చచ్చిపోతుంది. కానీ తర్వాత ఏమైంది? జూలిని కలిసావా? నేనేం కలవాలా. తమ్ముడు మణి, ఇంకా తలుపు తెరవదు. ఇదిగో నువ్వు అలా మంచం మీద పడుకో, నేను కింద బావ పక్కన పడుకుంటా. ఇదిగోనయ్యా. అరే బామర్ది, నేను కథ చెప్తాను వింటావా? పెళ్ళాం పక్కన పడుకోలేనివాడు నాకు సంబంధించి అసలు మగాడే కాదు. బావా, ఎందుకు ఇలా దెప్పి పొడుస్తున్నావు? నేను పొడుస్తాను. బావా ఏంటి? అది ఎందుకు అలా చేస్తోంది? ఎవరు? జూలీ. ఎందుకు బావా నా జీవితంలో సమస్యలు తెచ్చి పెడుతోంది? మామూలుగా నీకు ఇలాంటి సమస్యలు తెచ్చిపెట్టే వాళ్ళని నువ్వేం చేస్తావు? చెత్త కొడతాను. మరి ఇంకెందుకు ఆలస్యం? కారిచ్చే బావా. ఏమయ్యా? ఏంటి? నువ్వు నన్ను కొట్టడానికి వచ్చావేమో అనుకున్నా. నా మీద కోపం పోయిందా? నీ మీద నేను ఎందుకురా కోపడతాను? నువ్వు నా బంగారానిరా. బావ పలవరిస్తున్నాడు. నా మీద కోపం పోయిందా? అదేంటో గాని జూలిని సొత్తుంటే నాకు కోపం వచ్చేస్తుంది. ఈ లోకంలో నువ్వు కాక నాకు ఇంకెవరున్నారే? నువ్వే నా సర్వస్వం. నువ్వు నా బంగారు కొండవిరా. మరి నేను? నువ్వు నా బంగారు మైనావి. ఏమన్నావు బామర్ది? మైనా. మైనా. ఓ మైనానా? అయితే చిన్ని? అది ఈ ఇంటి ఆణిముత్యంలా. నన్నెవరో చంపడానికి వస్తున్నారు బామర్ది, నన్నెవరో చంపడానికి వస్తున్నారు. నిన్ను కాదులే, మైనా నన్ను తోసేసింది. బావా నువ్వు పడుకో, నేను వెళ్ళి మైనాను బతిమలాడుకుంటా. మైనా.
మైనా రా బామర్ది. బావ, మన నెమలి వాహనానికి 2 వారాలకు సరిపడే పని దొరికింది. నువ్వు రావాలి. దారికేం బామర్ది, వస్తే పోలా. నమస్కారం. రండి రండి. అన్నా 2 రోజుల్లో సరుకు వస్తుంది. సరుక? మేము అడిగిన మందన్నా. ఏయ్, మందు చేయడానికి కలుపుతారు కదా గంజాయి, అది. దాన్ని అడవి దాటించాలంటే నువ్వే మనసు పెట్టాలి. అయ్యో, నేను ఇప్పుడే వేరే పని ఒప్పుకుని వచ్చానే. అన్నా ఈ ఒక్కరోజే కదన్నా, పని అయిందంటే మన మనీ కూడా లైఫ్ లో సెటిల్ అవుతాడు. అన్నా ప్లీజ్. కుమార్, నేను నీకోసం ఇంటికి వెళ్ళి వస్తున్నాను. చిన్న సమస్య వచ్చింది. చింతపల్లి అడవిలో ఫారెస్ట్ వాళ్ళకి పెద్ద పులి అవశేషాలు దొరికాయంట. మొదటి విచారణలోనే దాని మనుషులే చంపారని వాళ్ళకి తెలిసిపోయిందంట. ఇప్పుడు సమస్య అది కాదు. విచారణ కొనసాగించడానికి పులియూరికి కొత్త రేంజర్ వచ్చారు, పాత ఆర్కే. చచ్చింది పులి అయితే చంపింది కుమార్ అని అతను బల్లగుద్ది చెప్తున్నాడు. కుమార్, ఇకపై నువ్వు ఊళ్ళో ఉండద్దు, అడవిలోకి వెళ్ళిపో. పాత పగన ఆ రేంజర్ మర్చిపోయి ఉండడు. నువ్వు ఇక్కడ ఉంటే మీ ఇద్దరికి మళ్ళీ గొడవలు వస్తాయి. బయలుదేరు. అయ్యో, మరి మేమడిగింది ఆ తర్వాత చూసుకుందాం. నువ్వు ఇంకేమో ఆలోచించుకో, బయలుదేరు. వెళ్ళమంటున్నానుగా. రా, అమౌంట్ ఉంటే బండిది. కుమార్ అడవిలోకి వెళ్ళాడంటే ఆ తర్వాత వాడిని కనిపెట్టడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. ఎవరన్నా ఆర్కే? కుమారన్నకి ఆయనకి మధ్య గొడవేంటి? అది 4-5 ఏళ్ల క్రితం జరిగింది. ఒకరోజు లోయర్ క్యాంప్ దగ్గరికి పులి వచ్చింది. ఓ చంటి బిడ్డతో సహా 4గురిని ఆ పులి చంపేసింది. పులిని వెతుక్కుంటూ కుమార్ అడవిలోకి వెళ్ళాడు. ఈసీసీఎఫ్ ఆర్డర్తో ఆ రోజు రేంజర్గా వచ్చిన వాడే ఆర్కే. అడవి జంతువు మాంసం, అడవిలో అమ్మాయిల్ని రుచి మరిగినవాడు బయటికి రాలేడు కదా. ఇదేం బాగలేదు సార్, దయచేసి అమ్మాయిని వదిలేయండి. పాపం ఎవరూ లేని అనాథ ఆ పిల్ల. అది నీ కన్న కూతురేం కాదు కదా. ఒకవేళ అయినా కూడా ఇక దాని విషయంలో నేను వెనక్కి తగ్గేది లేదు. కొద్ది రోజులుగా అది తప్పించుకు తిరుగుతోంది. ఇక దాన్ని వదిలే సమస్య లేదు. ఏంటి, ఎక్కడ్రా మైనా? చాలా దూరం తరుపుకుంటూ వెళ్ళాను సార్, కానీ మా కళ్ళు కప్పి తప్పించుకుంది. ఏమన్నా? లేదు సార్, ఎక్కువ దూరం వెళ్ళుండదు. ఎలాగైనా సరే అమ్మాయిని వెతికి పట్టుకుంటాం. నువ్వెందుకు దూకావు? నీతో ముఖ్యమైన విషయం చెప్దామని దూకాను. ఇక్కడ ఇక్కడైతే నువ్వు కాలుతో తనినా ఎవరు చూడరు కదా. ఏంటి విషయం? నన్ను నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఈ వాగులోనా? ఈ వాగులో కాదు, అమ్మవారి గుళ్ళో. కానీ ఇప్పుడే ఒప్పుకుని తీరాలి. నీకు వేరే పని పాట లేదా? ముందిక్కడి నుంచి బయటపడే మార్గం చూడు. అదేం కుదరదు. నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పు. అది నా వల్ల కాదు. అయితే ఇక్కడే ఉందాం. ఇక్కడే ఉంటే నిన్ను ఇంకెవరూ ఎత్తుకెళ్లలేరుగా. ఈ రాత్రిపూట అడవి ఏనుగు కాలు జారి మన మీద పడిందంటే చచ్చిపోతాం కదూ. ఒకవేళ నిన్ను చేసుకున్నా అప్పుడు నా పరిస్థితి అదేలే. అలా గుడ్లప్పకించి చూడకుండా నన్ను కాపాడే దారి చూడు. ముందు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పు. నేను నిన్ను చేసుకోవడం ఏంటి? నువ్వే కదా నన్ను చేసుకోవాలి. అది జరిగేది కాదులే. ఊళ్ళో ఉన్న అమ్మాయిలందరూ నీ చుట్టూనే తిరుగుతున్నారుగా. ఏంటి నువ్వు చెప్పేది అర్థం కావట్లా? ఏంటి అర్థం కాలేదు? నన్ను పెళ్లి చేసుకుని గుట్టుగా నాతో కాపురం చేయి. నాకు ద్రోహం చేయాలని చూసావనుకో, కత్తితో గొంతు కోసేస్తాను.
ఇదిగో ఈ బండలు బాగా పాచిపట్టాయి, జాగ్రత్తమేమో ఈ ఎత్తుకోమంటావా? బండల్లోనూ నీళ్ళలోనేగా ఇన్నాళ్ళు నేను నడిచింది. ఓ అది నిజమే కదా. నడు నడు అయితే నడు. సారు, ఈ అమ్మాయి నా సొంతం. దీన్ని నేను పెళ్లి చేసుకోబోతున్నా. ఇంకెప్పుడు నీ నీడ కూడా దీని మీద పడకూడదు. పడితే ఈ కుమారస్వామి ఆయుధం నీ గుండెల్ని చీలుస్తుంది. ఆ తర్వాత ఆర్కేని వేరే ఊరికి బదిలీ చేశారు.